గుహలో వెళ్ళిన వాళ్ళు ఏం చూశారో మీకు తెలుసా? ఈ పాలగుండం వెనుక ఉన్న రహస్యాలు మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే మేము ఇక వేరే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మా రమేషన్ గుట్ట అంటే జాతరకి ఫేమస్ అనమాట. మేమందరం మా విలేజ్ ఫ్రెండ్స్తో కలిసి పోతున్నాము. సో మా రమేషన్ గుట్ట జాతరలో అసలు ఆ గుట్టలో ఏమేమి ఫేమస్ ఉంటాయో మేము అన్నీ చూపిస్తాము. ఎందుకంటే ఇక్కడ తెల్ల వాటర్ ఉంటుంది. అప్పట్లో దీనికి ఒక వేరే మా పూర్వీకులు చాలా చెప్తుండే అనమాట. పాలు వస్తుండే స్టార్టింగ్. దాని తర్వాత కొన్ని అనివేరే కారణాల వల్ల అసలు పాలు కాస్త నీళ్ళలా మారింది. అవన్నీ ఆ గుండాలు కూడా మేము చూపిస్తాము. ఎందుకంటే మేము అందరం వెళ్తున్నాం ఇప్పుడు. ఆ కొన్ని మంచి లొకేషన్స్ కూడా ఇప్పుడు మేము చూపిస్తాము. ఆ గుడి ఉంటాయి, గుహలో ఒక గుడి ఉంటుంది, అది మాత్రం ఆశ్చర్యం ఉంటుంది. అన్ని చూపిస్తాము. ఇంకోటి ఇక్కడ అన్ని పురాతనమైన మెట్లు ఉంటాయి. ఇంకోటి లోపల చూస్తున్నాం అయితే మనకైతే గుహ ఉంటుంది. ఆ గుహలో దేవుడు ఉంటుంది. అందరం నెక్స్ట్ ఆడికి వెళ్తాము. కొన్ని అయితే ఉంటాయి, మన వాళ్ళు చెప్తారు. అదే గుహలో ఇంకో గుహ ఉంది. అప్పట్లో మనము పురాణతంలో దానిపైన చేయి పెడితే మనం కోరుకున్న జరుగుతుందని చెప్పేవాళ్ళు. ఈ పురాతనమైన ఆలయాల్లో మనుషులు మరియు ప్రజలు ఎట్లా నివసించేటోలో వాళ్ళ గురించి చెప్తాం. అరే నవీన్, ఇంకోటి మన ఇక్కడ ఈ ప్లేస్ లో అసలు ఏమేమి జరుగుతుందో ఒకసారి చెప్పరా. రహస్యం ఉంది మన దగ్గర. ఇక్కడ నుంచి ఒక 7 పుట్టలు అనేది ఉంటుంది, పైన ఉంటుంది. ఎవరో 7th పుట్ట ఇక్కడ నుంచి స్టార్ట్. ఒకటో పుట్ట ఇది, ఇక్కడ నుంచి ఒకటో పుట్ట ఇది. అవి మొత్తము 7 పుట్టలు ఉంటాయి. అసలు యాక్చువల్ ఆ ప్లేస్ కి మనం వెళ్దామంటే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే అది చాలా డేంజర్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, గుంపు అడుగు ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఒకటేసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అప్పట్లో చాలా పాశాలు మళ్ళీ ఇంకా పూజలు జరుగుతుండే పైన. ఇంకా అక్కడ లేనిపోని పూజలు చేస్తారు ఫ్రెండ్స్. అక్కడైతే మాకు అసలు అక్కడ చూడడానికి భయం అవుతుంది. ఏదో చిన్న గుళ్ళు పెట్టుకొని ఏదో పూజలు చేస్తూ ఉంటారు. మాకైతే అది వేరే అనిపిస్తుంది. జనాలు ఇక్కడ నుంచే నడుచుకుంటా పోతేవారు. ఇప్పుడు ఏమైందంటే కొద్ది వర్షాల కారణంగా కొన్ని ఇట్లా వర్షాల నుంచి పడి మొత్తం మెట్లన్నీ కొట్టుకోపోయినాయి. ఈ రాళ్ల వెనుక దాగి ఉన్న రహస్యాల గురించి మీరు విన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడంతా నమ్మేది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ జాతరకు వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని ఇక్కడ రాళ్ళ మీద 5 రాళ్ళు పెడతారు. అందుకు నాణ్యం పెడతారు, అంటే ఒక కాయిన్ పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారు. నెక్స్ట్ వచ్చే జాతరకి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి వాళ్ళ మనసులో కనుక కోరికలు నెరవేరితే ఆ రాళ్ళని తీసేస్తారని ఇక్కడంతా నమ్ముతూ ఉంటారు. అయితే మనం ఇంకోటి ఇప్పుడు మనం పాలగుండం చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాలగుండం వెనుక ఉన్న రహస్యం గురించి మీరు విన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. పాలగుండం అదొక స్పెషల్. అది ఒకటి అప్పట్లో పాలగుండం అంటే ఒక తెల్లటి నీళ్ళు. అది మొత్తం పాల లెక్క ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎట్లా చూడండి, మొత్తం తెల్లటి పాల లెక్క నీళ్ళు ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇట్లా నీళ్ళు వస్తుంటాయి. ఇట్లా మన రాళ్ళ నుంచి ఇట్లా నీళ్ళు వస్తుంటాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. మనం వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఈ బండాల నుంచి నీళ్ళు కింద నుంచి జారుకుంటూ వచ్చి పాలగుండాల్లో ఈడ బండల కింద నుంచి పారుతూ వచ్చి నీళ్లు బావిలో ఇట్లా తోడుకునేవారు. అప్పట్లో ఇట్లా తోడుకొని ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్లి అక్కడ మందిరం దగ్గర లింగంకి కడుగుతుండే. అప్పటి ఈ పాలగుండం నుంచి నీళ్లు తీసుకెళ్లి పైన శివునికి అభిషేకాలు చేస్తుండే కదా. అయితే చూడండి కింద నుంచి నీళ్లు గోవ నుంచి లోపల నుంచి వస్తుంటాయి నీళ్లు. గైస్, మనకి పాలగుండంలో అయితే నీళ్ళు అయితే ఇప్పుడు తక్కువ కనిపిస్తున్నాయి, కానీ జాతర టైంలో మాత్రం ఇక్కడ నుంచి అయితే పెద్ద వరద పోతుంది. అది దేవుని మాత్యమేమో మనకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం నీళ్లు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి, ఇది చాలా ఫ్రెష్ వాటర్. ఇది ఈ పాలగుండంలో తెల్లగా ఉంటాయి నీళ్లు, కానీ చాలా తీయగా ఉంటాయి నీళ్లు తాగడానికి. అసలు ఇటు సైడ్ కట్టెల కోసం ఎవరైనా వస్తుండే కదా నవ్వినప్పుడు, అప్పుడంతా మనం ఇదే తాగుతుండే అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా నీళ్ళు ఎట్లా వెళ్తుండే. ఇక్కడ చూడండి ఇంత మంచిగా నీళ్ళు వెళ్తుండే. లోపల పోయి అది పాలగుండంలో కలుస్తుంది. అది రండి గైస్, ఇప్పుడు మనం చూసేది ఇదేంటంటే, ఇక్కడ ఏంటంటే అన్నదానాలు చేసే చోటు అనమాట. ఎవరైనా అన్నదాతలు ఉంటే ఇక్కడ వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నాంగా, అదేంటంటే ఒకరోజు ముందు వచ్చే వాళ్ళకి స్టే చేయడానికి. ఇక్కడ లోపల మనకు దేవుళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మన అప్పట్లో ఇక్కడ పూజ జరుగుతుండే. అప్పుడు ఆ ఫొటోస్ అన్ని బయట ఇక్కడ పెట్టి పూజ చేస్తుండే. అప్పట్లో ఇక్కడ యజ్ఞ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ యజ్ఞం చూడండి ఒకసారి. గైస్, ఇప్పుడు మనం ఏంటంటే లోపల గుహలో ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అరే నవీను, పైన గబ్బిలాలు ఉంటాయి కదరా, ప్రతి జాతరకి అవైతే చాలా భయపెట్టిస్తాయిరా మనకి. సేమ్ అదే లోపల ఉంటాయి. అసలు దాంతోనే భయం మాకు.
సో లోపల అయితే అసలు గబ్బిలాలు ఉన్నాయి, మాకు అదే భయం అవుతుంది. లోపల చాలా డేంజర్ ఉంటుంది గుహ కూడా. ఎట్లా అంటే ఇట్లా మన పైన పడినట్టు బండ రాయి మన పైన పడినట్టు ఉంటుంది లోపల. అసలు చూడండి పదండి లోపల. మనం ఒక్కసారి దేవుణ్ణి మొక్కి పోతే అసలు గబ్బిలాలు మనకు అటాక్ చేయవాలి. మనుషుల కోరుకొని పోవాలి అంతే, ఏం లేదు. గుహ లోపల ఎంట్రీ అవుతున్నాము. చూడండి ఫ్రెండ్స్ బండ ఎట్లా ఉంది, గుహ ఎంత చిన్నగా ఉంటది గుహ. అదే పైన గబ్బిలాలు చూడండి సార్ ఫ్రెండ్స్, ఒకసారి గబ్బిలాలు చూపెట్టు ఒకసారి. అదే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చిన్నగా గుహ పైన ఒకసారి గబ్బిలాన్ని మంచిగా చూపెట్టు, అవైతే మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నాయి. పవర్ఫుల్ ఉంటది అంటే చాలా పవర్ఫుల్ ఇది. ఇక్కడ ఇంత బండలో ఇంత పురాతన నుంచి ఇక్కడ ఇంత బండన లోపల గో లోపల ఆగుతుందంటే ఎంత గ్రేట్ అనుకోవాలి ఫ్రెండ్స్. మనం చూడొకసారి ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని చూపిస్తున్నాం చూడొకసారి. ఇంకోటి ఇక్కడ డైలీ పూజారీలు వస్తారు, పూజ చేసి వెళ్తారు. ఇక మనకి ఇక్కడ జాతర టైంలో మాత్రం ఫుల్ డే ఉంటారు. జాతర ఏంటంటే వారం రోజుల నుంచి ఉంటది. ఇక వారం రోజుల నుంచి పూజారీలు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఒక పూజారి ఉంటారు, లోపల ఒక పూజారి, 2 పూజారీలు ఉంటారు. సో ఇక్కడ పబ్లిక్ చాలా మంది వస్తుంటారు ఇక్కడ జాతర టైంలో. ఇక్కడ లోపల నుంచి ఇక్కడ వెళ్ళడానికి బయట పోవడానికి దారి కూడా ఉండనంత చీకటిలో ప్లేస్ ఇంకెంత పబ్లిక్ వస్తుంటారు దీంట్లో. స్టార్టింగ్ లో మేము చూపించాలనుకున్నది ఇదే, కోరికలు కోరుకునే బండ. అది ఇదే నారా నవీన్? అది ఇదే. ఒకసారి చెప్పు. ఇక్కడ ఎంత క్లీన్ గా, ఎంత స్లైడ్ గా, ఎంత స్మూత్ గా ఉంది చూడండి. ఇక్కడ మనం కోరుకుని ఇక్కడ మన చేయి పెడితే ఆ చేయి మన చేయి అనేది అంటే తనటి తనిగా అట్లా జారిపోయి ఇట్లా వెళ్తుంటే మన కోరికలు అనేది నెరవేరుతాయని పురాణంతో చెప్పేవారు. ఇక్కడ ఆ గాయ చూస్తున్నాంగా 1971 పైన అయితే అసలు అది 1971లో కన్స్ట్రక్షన్ చేసింది కాదు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసింది. ఇంతకంటే ముందేమో నార్మల్గానే ఉండే, కానీ 1971లో ఏం చేసిరంటే కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసిర్రు సిమెంట్ తోటి. ఇక పైన చూస్తున్నారుగా గబ్బిలాలు, మాకైతే నిజంగా భయం అవుతుంది ఎక్కడ అటాక్ చేస్తాయో అని. చూడండి ఇక్కడ మనం లోపలైతే వచ్చేసినాం. ఇక్కడ చూడండి చిన్నగా లింగం ఉంటది, ఇట్లా చిన్నగా. అప్పట్లో ఇది లింగం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ దేవుడు. అంటే అసలు ఫస్ట్ లింగము అది దాని తర్వాత ఇది లాస్ట్ ఇయర్ పెట్టిర్రు. పవర్ఫుల్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కొక్కసారి చెప్పలేము ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఇక్కడ పాము కూడా వచ్చి కూర్చుంటుంది అంట. ఒక్కొక్కసారి అప్పట్లో పురాణంలో చెప్తుండేవారు. ఇక్కడ అంటే అక్కడ లింగం పైన వచ్చి ఇట్లా 3 days దాకా కూర్చుంటుండే అప్పుడు చెప్పేవారు, అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు. సో గాయ్ చూసారుగా ఈ సిద్ధుల మట్టం ట్రిప్ అయితే ఈ వీడియోతో ఎండ్ అయింది. నెక్స్ట్ పెద్ద గుట్ట ఉంది, అదేమో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. సో ఇంతటితో ఇక్కడ చూపించాల్సింది అయితే అంతా అయిపోయింది కదా. అయితే మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది మనం ఇప్పుడు పెద్ద గుట్ట, శ్రీ రామలింగేశ్వర గుట్ట అనేది, అదేమో నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. తప్పకుండా మీరు జాతరకైతే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్, చూడండి. బాయ్ ఫ్రెండ్స్.